తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు కావచ్చు, ఇవాళ బీజేపీ అనేటువంటి పార్టీ తీసుకునేటువంటి 3 నిర్ణయాలు ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తా ఉంది. డీలిమిటేషన్ కు ప్లస్ ఉమెన్ రిజర్వేషన్, ఆ తర్వాత జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేటువంటిది అత్యంత పెద్ద సామాజిక వర్గాలైనటువంటి బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ నంబర్ 1. నంబర్ 2, మహిళా ప్రాతినిధ్యం 100% రావాల్సిందే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందే. నంబర్ 2 మేము స్వాగతిస్తా ఉన్నాం. బట్ ఇక్కడ బీజేపీ ఈ డీలిమిటేషన్ ని కూడా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా 4వ సారి కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం 2011 జనాభా లెక్కలు తీసుకోవడం ఏందండి? నాకు అర్థం కాదు. తినబోయే ముందు రుచులు ఎందుకు? ఇప్పుడు జరగబోతున్నాయి కదా జనాభా లెక్కలు. ఆల్రెడీ ఈ మేలో జనాభా లెక్కలు ప్రారంభమైతా ఉన్నాయి. ఈ జనాభా లెక్కలను కన్సిడర్ చేసిన తర్వాత బీసీలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం రావాల్సినటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది కదా. మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా కొట్లాడితే అది వల్ల సహకారం కాబోతా ఉంది, స్వాగతిస్తున్నాం. అట్లాగే బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా ఇవాళ పెరగాల కదా పార్లమెంట్ లో. బీసీలకు కూడా రాజకీయంగా రావాల్సినటువంటి హక్కు కదా అది. ఆ అంశాన్ని పక్కన పెట్టడం కోసం ఇవాళ 2011 జనాభా లెక్కలు తీసుకుంటా ఉంది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆరోపణ, డిమాండ్ ఒకటి. అయితే దక్షిణాది రాష్ట్రాల పైన ఎప్పుడు కూడా బీజేపీ అనేటువంటి పార్టీ తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తు రాజకీయాలలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కు